మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్లో ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు ఈటల రాజేందర్. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. తెలంగాణలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అన్న ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. 1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో ఉన్న పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారని, అలాంటి వాళ్లను ఎలా బెదిరిస్తారంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు ఈటల రాజేందర్. రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా, ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని, బీరీ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తాం. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకుని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీస్ అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీస్ అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో, ఎవడు దౌర్జన్యం చేస్తాడో, ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే, అదేందో మేమే మా చేతులకు తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమి కొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తాం.